పాడుతా తీయగాలు తరువాతి గాయని సౌభాగ్యవతి శాంతి రామ్మ. శాంతి ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా నారాయణ రెడ్డి గారి రచనే. సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం సుశీలమ్మతో వసంత గారు. మాతృదేవత సినిమా నుంచి మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. నీకు వేరే ఏం సలహాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఓన్లీ థింగ్ ఈజ్ సంగతులు పాడుతున్నప్పుడు ఆ క్లాసికల్ అలా లేకుండా ఫ్లోలో ఉండేటట్టు చూసుకో. చాలా మటుకు తగ్గించుకున్నావు. ఇంకా ఆ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. రాధగా కరెక్ట్గా అన్నావు. మధుర బాధగా ప్రణయ గాథలను మీటినది. రాధ మధుర బాధ. ఎంత బాగా రాశారు నారాయణ రెడ్డి గారు. మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ. ఆ సంగతులు ఈ ఒత్తులు తప్పమ్మ, మిగతా అంతా నువ్వు పాడింది బాగుంది. ఒక పాట ఇలా కంపోజ్ చేయాలని ఏదో ఒక ఒక అది ఏమంటారు సిలబస్ రాసినట్టుంది ఈ పాట కంపోజిషన్. మహాదేవన్ గారు చేసింది ఎంత అందంగా సాగిందో.
అందరూ అనొచ్చు ఇది తల్లి మీద, స్త్రీ జాతి మీద పాట కదా, ఎందుకు ఫాస్ట్ టెంపోలో ఉందని. సినిమాలో ఒక నాటకంలో వస్తుంది ఈ పాట. అందుకోసమని ఆ నృత్యానికి తగినట్టుగా చేశారు. మహానుభావులు ఎంతమంది కోఆర్డినేట్ చేస్తే, సహకరిస్తే ఆ కళాస్వరూపాలని మళ్ళీ దుమ్ము దులిపి వాటన్నిటినీ అభిషేకం చేసి నీళ్లతో వాటికి చక్కగా అలంకారం చేసి జనాలందరికీ మళ్ళీ చూపిస్తున్నారు కదా. మీరు కూడా ధన్యవాదాలు. శుభం ప్రియా. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీను వినాయక చవితి శుభాకాంక్షలు. జై జై గణేశ, జై కొడత గణేశ, జై ములింబు బొత్స గణేశ. ఏం చేస్తున్నావు? మంచి పనులు చేసే ముందర దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. తాతయ్య అడుగుతున్నా ఇప్పుడే. ఏంది? తాతయ్య అడగమన్నారు, మీరు ఈ ఏజ్లో కూడా ఇంత యంగా ఎలా ఉన్నారు? అస్సలు తగ్గట్లేదు అసలు. తగ్గడానికి మేమేమైనా అలాంటి సింగర్స్ అనుకుంటున్నారా? పాడతా తీగ సింగర్స్. వామ్మో. దేవుళ్ళందరూ ఒకటే నిరూపించడానికి మీరు కంకణం కట్టుకుని ఇలా స్టార్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మా. 2 సంగీత యువ కెరటాలు ఉప్పొంగుతుంటే నేను నిలువెత్తు సముద్రం అయిపోయాను. చంద్రబోస్ గారు, ధీరజ్ గుర్తున్నాడా మీకు? చాలా అమాయకుడట. అమాయకుడు కాదు, అమ్మాయకుడు. పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాదా, అంతిల రాగమీది పదములదా. ధీరజ్ చక్కగా పాడావు. వాయిస్ ఇంకొంచెం ఇంకా పరిపక్వత చెందాలి. శ్రీలత ఎప్పట్లాగే బాగా పాడావు. ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే. కార్తికేయ, ఈ రాగం ఎంత ఒదిగిపోయిందంటే అది ఒక వెన్నలాగా మెల్ట్ అయిపోయింది. నువ్వు ఎంత అల్లరి చేస్తావో, పాట విషయం వచ్చేసరికి అది ఏంటో, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం నీకు. శ్రీరామ చక్కటి ఆహార్యం, చక్కటి గాత్రం. మన ప్రేమనే కవి పాడగా, శల్లికి పైరనుకు సమాధిని తన చెడగొడదా. ప్రకృతి ఎంత హై పిచ్, ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేస్తూ పాడావు ప్రకృతి నువ్వు. హర హర హరప్ప, హర హర హరప్ప. విలయ ప్రళయమూర్తి వచ్చింది కాంచన. జూనియర్ సీనియర్ అనే పరిస్థితి లేదు ఇక్కడ, ఇద్దరు సీనియర్లే. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచనా. లేదా ఇద్దరు జూనియర్లు అన్నట్టుగా సరి సమానంగా పాడారు మీరు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. కొమ్ముల పాములు గోధుమ త్రాచులు అందంగా మెరిసే నాగులు. మీరు చాలా చాలా పోటాపోటీగా పాడారు. పడగ పాము మన్ను పాము ధీటైన నీటి పాము. మీలో 2 శక్తులు కూడా అంతే పోటాపోటీగా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మీ గాన శక్తి, రెండోది మీ జ్ఞాపక శక్తి. హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా.